వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకి ఇంకా పేమెంట్ జరగవలసినటువంటి పెండింగ్ వివరాల లిస్ట్ ఇక్కడ అయితే చూడొచ్చు. డిఆర్ ఎరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి. మనకు గత 2018 నుంచి చూసుకున్నట్లయితే టోటల్గా 212 నెలలకు సంబంధించి డిఆర్ ఎరియర్స్ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా ఈ అమౌంట్ 2 to 8 lakhs వరకు ఎవరి వారి బేసిక్ పేని బట్టి ప్రభుత్వం బకాయి రూపంలో అయితే చెల్లించవలసి ఉంది. అలాగే సరెండర్ లీవ్స్ అండి, మ్యాక్సిమం 300 రోజులు సరెండర్ లీవ్స్ అయితే పరిగణలోకి తీసుకుంటారు. వీటికి సంబంధించి 50,000 బేసిక్ పే ఉన్న వారికి దాదాపుగా 8 lakhs వరకు వస్తుందన్నమాట ఈ రూపంలో. అలాగే ఏపీజీఎల్ఐ అమౌంట్లు కొన్ని జమ చేశారు, కానీ సంక్రాంతి సమయంలో కొన్ని జమ అయ్యాయి, ఇంకా చాలా మందికి పెండింగ్లో ఉన్నాయి. అలాగే పోలీసుల యొక్క సరెండర్ లీవ్స్, అలాగే జీపీఎఫ్ అమౌంట్, ఇవన్నీ కూడా ఇంకా చెల్లించవలసినటువంటి పెండింగ్ బకాయిల లిస్టు. ఏపీలో ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు సుమారుగా చూసుకున్నట్లయితే ఒక వైద్య బిల్లులు అయితేనేమి, ఈఎల్స్ అయితేనేమి, పిఎఫ్, ఏపీజీఎల్ఐ ఇలాంటి బిల్లులే దాదాపుగా 2,800 కోట్ల పైగా ఉన్నాయన్నమాట. అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ బాకీ వచ్చేసి 3,719 కోట్ల చెల్లింపులు అయితే చేయడం జరిగింది. ఇకపోతే 12వ పిఆర్సీ వేతన సవరణ కమిటీ అండి, 12th పిఆర్సీ సంబంధించి మనకైతే కమిషన్ని నియమించాల్సి ఉంది. ఐఆర్ ప్రకటన, అలాగే పెండింగ్ బకాయిల చెల్లింపులు, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. ఇవన్నీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే అండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే 30% తగ్గకుండా మంచి ఐఆర్ అయితే ఇస్తామని చెప్పారు, ఇంకా ప్రకటించలేదు. సో పిఆర్సీ కమిటీని నియమించాల్సి ఉందన్నమాట. పెండింగ్ బిల్లులు అయితేనేమి, డిఏలు, ఇవన్నీ కూడా డిఆర్లు అన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చెల్లిస్తామని అయితే బకాయిలు చెప్పారు. ఇంకా మెమో 57 అమలు, కారుణ్య నియామకాలు. సో కోవిడ్ కారణంగా మరణించిన కుటుంబాలకు వారి యొక్క కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాల్సి ఉంది. అలాగే గతంలో కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులను కొందరిని మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక 2,000 మందిని గత ప్రభుత్వము క్రమబద్ధీకరించిందండి, అంటే రెగ్యులరైజ్ చేసిందనమాట. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా 20,000కు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అర్హత పొందిన ఉద్యోగులు అయితే రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఆ ప్రక్రియ అనేది త్వరగా ప్రారంభించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలు. సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఏంటంటే, ఏపీ టీచర్ల బదిలీల బిల్లు అయితే పాస్ అయింది. రాష్ట్ర మంత్రివర్గం టీచర్ల బదిలీలు బిల్లులకు ఆమోదం అయితే తెలిపింది, ఆమోద ముద్ర అయితే వేసిందనమాట. బదిలీల విధానము, గడువులు, అలాగే మెరిట్ పాయింట్స్ వంటి అంశాలపై పూర్తి వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశము ఉంది. ఇక రెండవది ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చినటువంటి నివేదికను మంత్రివర్గం ఈ సందర్భంగా ఆమోదించింది. ఈ నివేదికలోని సిఫార్సులను అమలుపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఇతర కీలక నిర్ణయాలు వెలువడిన వెంటనే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే మీకు అందిస్తాను. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ అండి, ఆయాలు, నైట్ వాచ్మెన్లకు 2025 జనవరి మరియు ఫిబ్రవరి నెలల గౌరవ వేతనం వారి ఖాతాల్లో జమ అయినవి చెక్ చేయొచ్చు. అలాగే మట్టి ఖర్చులు, ఫ్యూనరల్ ఛార్జెస్, మనకు సర్వీస్ పెన్షనర్లు, అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకు 25,000 రూపాయలు చెల్లింపులు అయితే చేయాల్సి ఉందండి. కానీ ఎంత పెన్షన్ పొందుతున్నారు అనే దానికి సంబంధం లేకుండా అందరికీ సమానంగా 25,000 రూపాయలు ఫ్యూనరల్ ఛార్జీలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ బేసిక్ పెన్షన్ ఎంతైనా ఉండొచ్చు,
5,000, 10,000, 15,000 ఎంతైనా ఉండొచ్చు. కానీ 25,000 మాత్రం ఇది ఫిక్స్డ్ అన్నమాట, ఫిక్స్ అమౌంట్. ఇకపోతే 2022 పిఆర్సీలో ఫ్యూనరల్ ఛార్జెస్ 25,000గా నిర్దేశించినప్పటికీ సర్వీసు పెన్షనర్ కంటే ముందు వారి స్పోస్ మరణిస్తే ఫ్యూనరల్ ఛార్జీల చెల్లింపులపై జిల్లాలో చెల్లింపులు జరపకపోవడం పట్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరుతూ ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్ మెమో FIN-01 అని చెప్పేసి ఈ సర్క్యులర్ మెమో ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారనమాట. సో స్పోజ్ మరణించినా కూడా ఈ యొక్క చెల్లింపులు అయితే చేయాలి. సదరు ఉత్తర్వుల మేరకు GOMS నెంబర్ 105 డేటెడ్ ఆన్ 11th May 2022లో 25,000గా నిర్ధారించిన ఫ్యూనరల్ ఛార్జీలు ఉద్యోగ పెన్షనర్లకు జీవో నెంబర్ 39 డేటెడ్ ఆన్ 8th March 2016లో తెలిపిన వారందరికీ కూడా 1st January 2022 నుంచి వర్తిస్తుంది అనేది వివరణ ఇచ్చి ఉన్నారు. కావున వివిధ ట్రెజరీలలో సర్వీసు పెన్షనర్ కంటే ముందు వారి స్పోజ్ మరణించిన వారికి నిలుపుదల చేసిన ఫ్యూనరల్ ఛార్జీలను ఇప్పుడు చెల్లింపులు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇకపోతే APGLI అప్డేట్ అండి. nidhi.apcfss.in అనే వెబ్సైట్లో APGLI నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు అప్డేట్ చేయబడ్డాయి. సో అవి మనము డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, చెక్ చేయవచ్చు. ఇకపోతే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 26 ప్రకారంగా DA జనవరి 2023 DA అండి. ఇది 3.64% పెంచడం జరిగింది. దీని తాలూకా అరియర్స్ 3 సమాన వాయిదాలు అనగా ఆగస్టు 2024లో ఫస్ట్ ఇన్స్టాల్మెంటు, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025న ఈ 3 విడతల్లో ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం బిల్లులు పెట్టడానికి ఇంకా ఎనేబుల్ చేయలేదు. అలాగే జీవో నెంబర్ 30 ప్రకారంగా ఇక్కడ కూడా మరొక 3.64% DA ప్రకటిస్తూ ఇది జూలై 2023 సంబంధించినటువంటి DO సంబంధించి ఇక్కడ అరియర్స్ కూడా క్యాష్ రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి DA ఇదే అండి. కానీ దీని తాలూకా అరియర్స్ 3 సమాన వాయిదాలు సెప్టెంబర్ 2024లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, డిసెంబర్ 2024లో సెకండ్ ఇన్స్టాల్మెంట్, ఈ నెలలో 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లింపులు అయితే చేయాల్సి ఉంది. ఇక పేమెంట్ జరిగే లిస్ట్ అండి. GPF లోన్లు, సరెండర్ లీవ్స్, APGLI లోన్లు, మెడికల్ బిల్లులు, పెన్షనర్ పెండింగ్ బిల్లులు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, DA, DR అరియర్స్ పేమెంట్స్ జరిగే అవకాశం అయితే ఉన్నది.